Welcome to CSS or the web's fashion designer. CSS or cascading style sheets అంటే మన వెబ్సైట్స్ ని విజువల్లీ అట్రాక్టివ్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ గా చూపించడానికి సిఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ వెబ్ డెవలప్మెంట్ లో సిఎస్ఎస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి అనే బేసిక్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. సిఎస్ఎస్ ఆర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ మన వెబ్ డాక్యుమెంట్స్ ప్రెజెంటేషన్ అండ్ లేఅవుట్ని డిస్క్రైబ్ చేయడానికి యూస్ చేసే స్టైల్ షీట్ లాంగ్వేజ్. బేసికలీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని వెబ్ పేజెస్లో ఎలా డిస్ప్లే చేయాలి అన్నది సిఎస్ఎస్ డిఫైన్ చేస్తుంది. హెచ్టిఎంఎల్ అనేది మన వెబ్ పేజ్కి ఒక ఫౌండేషన్ లాంటిది. ఎలా అయితే ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ అనేది స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుందో, మన వెబ్ పేజ్కి హెచ్టిఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్ అండ్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలిమెంట్స్ అండ్ వాటి అరేంజ్మెంట్ని హెచ్టిఎంఎల్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది, లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, ఇమేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్. అండ్ మన వెబ్ పేజ్లో ఉండే ఇన్ఫర్మేషన్కి హెచ్టిఎంఎల్ ఒక గ్రౌండ్ వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. సిఎస్ఎస్ ఆన్ ద అదర్ హ్యాండ్ యాక్ట్స్ యాజ్ ద బిల్డింగ్ ఇట్ సెల్ఫ్. వన్స్ హెచ్టిఎంఎల్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత సిఎస్ఎస్ వెబ్ పేజ్ అపియరెన్స్ అండ్ స్టైల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ కలర్స్, ఫాంట్స్, లేఅవుట్స్, స్పేసింగ్, మార్జిన్స్ ఇవన్నీ సిఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తుంది. సో బేసికలీ మన వెబ్ పేజ్ ఎస్థెటిక్స్ అండ్ బ్యూటీ అనేది సిఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అయితే ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఒక వెబ్ పేజ్కి సిఎస్ఎస్ యాజ్ వెల్ యాజ్ హెచ్టిఎంఎల్ అనేది అంతే ఇంపార్టెంట్. సో సిఎస్ఎస్ కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్ షీట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సిఎస్ఎస్ అనేది మోస్ట్ కామన్లీ యూస్డ్, బట్ అదర్స్ లైక్ పోస్ట్ సిఎస్ఎస్. సో సిఎస్ఎస్లో జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ని యాడ్ చేయడానికి యూస్ చేసే టూల్. అండ్ దెన్ డాక్యుమెంట్ స్టైల్, సిమాంటిక్స్ అండ్ స్పెసిఫికేషన్ లాంగ్వేజ్. సో ఇది సిఎస్ఎస్కి ఒక ఓల్డర్ వర్జన్ లాగా. మోస్ట్లీ దీన్ని ఇప్పుడు మోడర్న్ వెబ్ డెవలప్మెంట్లో సిఎస్ఎస్తో రిప్లేస్ చేసేసారు. దెన్ సాస్ ఆర్ సింటాక్టికలీ ఆసమ్ స్టైల్ షీట్స్. ఇది సిఎస్ఎస్కి ఒక ప్రీ ప్రాసెసర్ లాగా. సో సిఎస్ఎస్లో అడిషనల్ ఫంక్షనాలిటీస్ యాడ్ చేయడానికి లైక్ వేరియబుల్స్, నెస్టింగ్ ఎక్సెట్రా మనం సాస్ని యూస్ చేయొచ్చు. సిమిలర్ టు సాస్ మనకి లెస్ అని ఇంకొకటి ఉంది, లీనర్ సిఎస్ఎస్. ఇది కూడా సిఎస్ఎస్కి అడిషనల్ ఆప్టిమైజేషన్ ప్రొవైడ్ చేయడానికి యూస్ చేస్తాం. ఎక్స్ఎస్ఎల్ ఆర్ ఎక్స్ఎంఎల్ స్టైల్ షీట్ లాంగ్వేజ్. ఇది యూజువలీ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్కి స్టైలింగ్ అప్లై చేయడానికి యూస్ చేసేది. బట్ వీటన్నిటిలో కల్లా మనం సిఎస్ఎస్కి ప్రైమరీ చాయిస్ ఇస్తాం. ఎందుకు అంటే సిఎస్ఎస్ అనేది వెబ్ డెవలప్మెంట్లో ఒక స్టాండర్డ్ స్టైలింగ్ లాంగ్వేజ్. అన్ని మేజర్ వెబ్ బ్రౌజర్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తాయి. సో ఇది వెబ్ డెవలప్మెంట్లో ఒక ఫండమెంటల్ పార్ట్ అయిపోయింది. అండ్ రిలేటివ్లీ మిగతా వాటితో కంపేర్ చేస్తే సిఎస్ఎస్ యూస్ చేయడానికి అండ్ నేర్చుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. దీని సింటాక్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇది బిగినర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ డెవలపర్స్కి ఈక్వల్గా యూజ్ అవుతుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్, ఏదైనా ఒక ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. టెక్స్ట్ కలర్ అప్లై చేయాలి అంటే కలర్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. మార్జిన్ అప్లై చేయాలంటే మార్జిన్ ప్రాపర్టీ. ఇలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ సింటాక్స్ అనేది సిఎస్ఎస్లో ఉంటుంది. సిఎస్ఎస్ ఒక క్లియర్ సెపరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో మన ప్రెజెంటేషన్ లేయర్ అండ్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ని సెపరేట్ డాక్యుమెంట్స్లో ఉంచుతుంది. దీనివల్ల కోడ్ని మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ని అలో చేస్తుంది. అంటే ఒకే ఎలిమెంట్కి మల్టిపుల్ స్టైల్స్ని మనం అప్లై చేయొచ్చు అండ్ ఒక ఆర్డర్లో అప్లై చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ క్యాస్కేడింగ్ స్పెసిఫిసిటీ మీనింగ్ ఏంటో నెక్స్ట్ స్లైడ్లో ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇంకొక పవర్ఫుల్ ఫీచర్ సిఎస్ఎస్లో ఏంటి అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్స్. సో డిఫరెంట్ స్క్రీన్ సైజెస్కి మన వెబ్సైట్ బాగా కనిపించడానికి మనం సిఎస్ఎస్ని యూజ్ చేసి రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. మీడియా క్వెరీస్, ఫ్లెక్స్ బ్లాక్స్, గ్రిడ్ లేఅవుట్స్ ఇవన్నీ కూడా మనకి సిఎస్ఎస్లో పాసిబుల్. సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తే మన వెబ్ పేజ్ లోడింగ్ టైంని అవి డిక్రీజ్ చేస్తాయి. సో మన వెబ్ పేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సిఎస్ఎస్లో మాడ్యులర్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే క్లాసెస్ అండ్ ఐడీస్ యూజ్ చేసి ఒకే టైప్ ఆఫ్ స్టైల్స్ని డిఫరెంట్ ఎలిమెంట్స్కి అప్లై చేయొచ్చు. సో మల్టిపుల్ టైమ్స్ సేమ్ స్టైల్స్ రాయకుండా ఒకే స్టైల్ని డిఫరెంట్ ఎలిమెంట్స్కి యూజ్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సిఎస్ఎస్ హ్యాస్ అ వాస్ట్ అండ్ యాక్టివ్ కమ్యూనిటీ. సో దీని మీద మనకి ఎక్స్టెన్సివ్ డాక్యుమెంటేషన్, ట్యుటోరియల్స్, సపోర్ట్ రెడీగా అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీకు ఆన్లైన్ ఈజీగా దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో సిఎస్ఎస్ అనేది ఎవరికైనా గో టు చాయిస్ వెబ్ స్టైలింగ్కి.
బట్ అదర్ లాంగ్వేజెస్ లైక్ సాస్ అండ్ లెస్ కూడా అప్పుడప్పుడు మనం యూస్ చేస్తాం. మెయిన్లీ సిఎస్ఎస్లో మనకి అవైలబుల్ లేనిది నెస్టింగ్ అండ్ వేరియబుల్స్, బట్ అవి కూడా ఎలాగో మనం ఈ కోర్స్ ఎండింగ్లో చూద్దాం. సో సిఎస్ఎస్ ఇంపార్టెన్స్ చూడడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది అమెజాన్ వెబ్సైట్. కెన్ యూ బిలీవ్ దిస్? బట్ ఇది ఓన్లీ HTML పార్ట్ ఆఫ్ ద అమెజాన్ వెబ్సైట్. ఇది మీరు ఎవ్రీడే చూసే అమెజాన్ వెబ్సైట్ కాదు, యాజ్ యూ కెన్ సీ. ఎందుకు అంటే దీనిలో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సిఎస్ఎస్ అనేది మిస్సింగ్ ఉంది. సో వెన్ ఈ వెబ్సైట్కి సిఎస్ఎస్ యాడ్ చేస్తే అది మీరు ఎవ్రీడే చూసే అమెజాన్ వెబ్సైట్. ఓన్లీ స్టైలింగే కాకుండా సిఎస్ఎస్లో రెస్పాన్సివ్ డిజైన్ కూడా ఉంటుంది. అంటే ఆ సేమ్ అమెజాన్ వెబ్సైట్ని డెస్క్టాప్లో, ల్యాప్టాప్స్లో ఆర్ ట్యాబ్లెట్స్లో అండ్ ఈవెన్ మొబైల్ ఫోన్స్లో ఒకేలాగా కనిపించడానికి వితౌట్ ఎనీ డిస్టార్షన్స్ సిఎస్ఎస్ని యూజ్ చేయొచ్చు. సో సిఎస్ఎస్ అనే వర్డ్లో ద వర్డ్ క్యాస్కేడింగ్ మీనింగ్ ఏంటి అంటే HTML ఎలిమెంట్స్కి స్టైల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అప్లై అవుతాయి. సో వీటికి ఒక హైరార్కీ అనేది ఉంటుంది, ప్రయారిటీ హైరార్కీ అనేది ఉంటుంది. ఎలా అయితే ఒక వాటర్ ఫాల్లో వాటర్ టాప్ టు బాటమ్ ఫ్లో అవుతుందో, సిమిలర్లీ సిఎస్ఎస్ రూల్స్ కూడా ఒక ఆర్డర్లో టాప్ టు బాటమ్ అనేది అప్లై అవుతాయి. సిమిలర్లీ సిఎస్ఎస్లో ఉండే సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ స్టైల్ షీట్ అంటే ఒక డాక్యుమెంట్ కంటైనింగ్ ద సిఎస్ఎస్ రూల్స్. సో HTML ఎలిమెంట్స్ ఎలా డిస్ప్లే చేయాలి వెబ్ పేజ్లో అనేది డిక్టేట్ చేస్తూ సిఎస్ఎస్లో మనం కొన్ని రూల్స్ రాస్తాం. సో ఆ స్టైల్ షీట్ అనేది ఒక సెపరేట్ డాక్యుమెంట్లో రాస్తాం. ఈ డాక్యుమెంట్ని మనం మల్టిపుల్ HTML పేజెస్కి అప్లై చేయొచ్చు. సో ఇది అనదర్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ సిఎస్ఎస్. సో సిమిలర్గా ఉండే HTML వెబ్ పేజెస్ అన్నిటికీ కూడా మనం సేమ్ స్టైల్ షీట్ని అప్లై చేయొచ్చు అండ్ రీయూజ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది HTML అనేది వెబ్ డెవలపర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అని. సో ఈ కోర్స్లో మనం ఫాలో అయ్యే స్ట్రక్చర్ ఒక బేసిక్ HTML వెబ్ పేజ్ని తీసుకొని, ప్లెయిన్ HTML వెబ్ పేజ్ని తీసుకొని దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైలింగ్ లైక్ కలర్స్, ఫాంట్స్, లేఅవుట్, యానిమేషన్స్ ఎక్సెట్రా ఒక బ్యూటిఫుల్లీ అండ్ విజువలీ అట్రాక్టివ్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ కోర్స్లో మనం చూస్తాం. స్టార్టింగ్ విత్ ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్. సో సెక్షన్ 1 ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్లో మనం నేర్చుకునే టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ అసలు వాట్ ఈస్ సిఎస్ఎస్, నెక్స్ట్ సిఎస్ఎస్ని HTML ఎలిమెంట్స్కి ఎలా అప్లై చేస్తాం అండ్ అది దాంట్లో ఫాలో అయ్యే సింటాక్స్ ఏంటి, ఒక స్పెసిఫిక్ HTML ఎలిమెంట్ని టార్గెట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే సెలెక్టర్స్ అండ్ కాంబినేటర్స్ ఏంటి. మనం ఇందాక క్యాస్కేడింగ్ అండ్ స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. సో దాని మీనింగ్ ఏంటో ఎగ్జాక్ట్లీ మనం ప్రయారిటీ అండ్ ఇంపార్టెంట్ రూల్ లెక్చర్లో తెలుసుకుంటాం. ఫైనలీ HTMLలో యాడ్ చేసినట్టే సిఎస్ఎస్లో కూడా కమెంట్స్ ఎలా యాడ్ చేయాలో చూస్తాం.